దేవుడైన యెహోవా ఆదాము నుండి ప్రక్కటెముకగా అవ్వను తీశాడు. అక్కడ ఎలా తీశాడు? గాఢ నిద్రను ఆదాముకు ఇచ్చి వెళ్ళి ఇంకా గాఢ నిద్రలో ఉండగా, అంటే చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా నొప్పి కలగకుండా ఆయనలో నుంచి ఆయనకు సాటి అయిన భాగస్వామిని తీసుకురావాలి, ఆయన ముందర నిలువబెట్టాలి అనే ఆలోచన గాఢ నిద్ర కలగచేసి ఆ యొక్క అందమైన స్త్రీని మరి ఆదాము దగ్గర నిలువబెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి నీకు ఏమి కావాలో ప్రభుకు తెలుసు, నీకు ఎంత ఇవ్వాలో ప్రభుకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు అన్నీ చూస్తున్నాడు, ప్రతి ఒక్కటి దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూడట్లేదు అని అనుకోవద్దు. నేను ప్రభుని నమ్ముకున్నాను, దేవుడు నాకేం కావాలో చూడటం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను నాకు అవటం లేదు అని అనుకోకుండా నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రములు. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు, అంటే చూస్తూ ఉన్నాడు ప్రభు, ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళాడా? ఎందుకంటే నొప్పి తెలియొద్దు, నీవు కష్టపడకూడదు, నీకు నొప్పి తెలియొద్దు, నీవు సుఖంగా ఉండాలి అని దేవుడి ఆలోచన. దేవుడి ద్వారా నీకు నొప్పి కలగకూడదు అనే దేవుడి ఆలోచన. కాబట్టి నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసపుతో పూడ్చివేసెను. మళ్ళీ ఆదాముకు నొప్పి తెలవకుండా మరి అవ్వను తీసి మళ్ళీ మాంసముతో పూడ్చివేశాడు. అంటే నొప్పి అనేది ఆదాముకు తెలియకుండానే అందమైన స్త్రీని ఆయనలో నుంచి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అది మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూడా ప్రభుని తెలుసుకున్న నువ్వు నేను ఎలా ఉంటున్నాము, ఎలా నడుస్తూ ఉన్నాము? దేవుడు వద్దన్న పని చేసి మరి కష్టాల్లో అప్పులలో కూరుకుపోయి దేవుడు నాకేం చేశాడు, నేను నమ్ముకున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, నాకేమీ కాలేదు అని దుఃఖపడుతూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో. కానీ దేవుడి మార్గంలో వెళ్ళావా? మరి నీవు పడిపోయిన స్థితి ఆ రోజు ప్రభుకు తెలుసు. నీ వాళ్ళంటూ నీకెవరు చూడలేదు, కానీ దేవాది దేవుడు చూసి నీకు సమస్తమును ఇచ్చి మరి నీకు బాధ తెలియకుండానే సుఖంగా బ్రతికిన రోజులన్నీ దేవుడిచ్చినవే. అవన్నీ మర్చిపోయి ఇంకా కావాలి ప్రభు వద్దన్న పని చేసి మరి ఏమీ లేని స్థితికి వెళ్ళిపోయాడు మానవుడు. దుఃఖము, బాధ, వ్యసనుడైపోయాడు, దరిద్రుడైపోయాడు, సిగ్గు తెలిసింది, దిగంబరుడిని అని తెలిసిపోయింది, ఇంకా వస్త్రహీనత వచ్చేసింది, దిక్కుతోచని స్థితిలో వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే దేవుడు చేయొద్దు అన్న పని చేసి, దేవుడు తినొద్దు అన్న పండు తిని మరి నొప్పి కలగకుండా, బాధ కలగకుండా సమస్తమును ఇచ్చిన దేవుడు నీకు ఏం కావాలో భూఫలము, గర్భఫలము, ఉద్యోగము అన్నీ ఇచ్చినప్పుడు ఏది ఒక్కటి కూడా కాపాడుకోకుండా చెడు వైపు వెళ్ళి అప్పుల పాలయ్యి, త్రాగి, చెడు వ్యసనాలయ్యి, బాధపడి, కృంగి, కుషించి ఇప్పుడు నేల పడిపోయావేమో. ప్రార్థన అనేది జీవితంలో లేకుండా పోయిందేమో. నిర్లక్ష్య భావం అయిపోయావేమో. నీకు తెలిసిందే నిజం అనుకున్నావేమో. వేషాధారణ, భక్తి చేశావేమో. చర్చికి వెళ్ళి ఉండవచ్చు, అన్నీ చేసి ఉండవచ్చు, కానీ ప్రభు వద్దు అన్న పని నువ్వు చేశావు. కాబట్టి ఈరోజు పరిస్థితి మొత్తం మారిపోయింది. కానీ మొదటగా నిన్ను చూసిన దేవుడు ఏ పరిస్థితిలో నిన్ను చూశాడో జ్ఞాపకం తెచ్చుకో. కాబట్టి లేవాలి, పడ్డ చోట ఉండకూడదు, సాతాను గుప్పెట్లో ఉండకూడదు, లేవాలి. నీవు ప్రభుకి కావాలి తప్పకుండా. ప్రభు కార్యాలు నీకు ప్రభు చేసిన కార్యాలు అందరికీ నువ్వు తెలియపరచాలి. నీవు
సత్యవంతుడివిగా, గుణవంతురాలుగా, సత్యవంతురాలుగా, బుద్ధిమంతురాలుగా మారిపోవాలి. నూతన స్వభావము రావాలి. దేవుడికి స్తోత్రములు. మరి అన్నీ తిను, ఒక్కటి మాత్రం వద్దు అన్నప్పుడు ఆ ఒక్కదాని వైపే వెళ్ళిపోయావేమో, ఆ ఒక్కటే తీసుకున్నావేమో, నీ చేతులు మలినమైపోయాయేమో. యోబు గ్రంథము 23:12, ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. దేవుడి మాటలే ఎక్కువగా ఎంచాడు. వేదనలో పడిపోయాడు, శోధనలో పడిపోయాడు, సమస్తమును కోల్పోయాడు యోబు భక్తుడు. కానీ నేను దేవుడి మాటలు విడిచి తిరగలేదు. అన్నీ ఇస్తే మరి నీవు లంచగొండివైనావేమో, చెడు వైపు వెళ్ళావేమో. మరి యోబు భక్తుడు మాత్రం, నేను ఇంతగా కృంగిపోయినా, సమస్తమును నేను కోల్పోయినా, నేను ప్రభుని మాటలు, నేను ఆజ్ఞ దాటలేదు, ప్రభుని ఆజ్ఞ దాటి నేను తిరగలేదు, ఆయన నోటి మాటలు నేను విడవలేదు అని చెప్తున్నాడు. కాబట్టి నీవు కూడా జ్ఞాపకం చేసుకో. నీవు లేవాలి, వాక్యం చదవాలి, మునుపు కన్నా ఎక్కువగా నువ్వు దేవుడికి కావాలి. దేవుడికి స్తోత్రములు. మరి పడ్డ దగ్గరనే పడిపోకుండా, ఉండిపోకుండా లేవాలి. ప్రతి ఒక్కరు కూడా లేవాలి. నూతనత్వంలో రూపొందింపబడాలి. దేవుడికి స్తోత్రములు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. మరి మీరు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో ఆ ఆనందాన్ని మళ్ళీ పొందుకోవాలి. దేవుడికి స్తోత్రములు, వందనములు. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము 23:12, ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. దేవుడి మాటలే ఎక్కువగా ఎంచాడు. వేదనలో పడిపోయాడు, శోధనలో పడిపోయాడు, సమస్తమును కోల్పోయాడు యోబు భక్తుడు. కానీ నేను దేవుడి మాటలు, నీవు లంచగొండివైనావేమో, చెడు వైపు వెళ్ళావేమో. మరి యోబు భక్తుడు మాత్రం, నేను ఇంతగా కృంగిపోయినా, సమస్తమును నేను కోల్పోయినా, నేను ప్రభుని మాటలు, నేను ఆజ్ఞ దాటలేదు, ప్రభుని ఆజ్ఞ దాటి నేను తిరగలేదు, ఆయన నోటి మాటలు నేను విడవలేదు అని చెప్తున్నాడు. కాబట్టి నీవు కూడా జ్ఞాపకం చేసుకో. నీవు లేవాలి, వాక్యం చదవాలి, మునుపు కన్నా ఎక్కువగా నువ్వు దేవుడికి కావాలి. దేవుడికి స్తోత్రములు. మరి పడ్డ దగ్గరనే పడిపోకుండా, ఉండిపోకుండా లేవాలి. ప్రతి ఒక్కరు కూడా లేవాలి. నూతనత్వంలో రూపొందింపబడాలి. దేవుడికి స్తోత్రములు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. మరి మీరు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో ఆ ఆనందాన్ని మళ్ళీ పొందుకోవాలి. దేవుడికి స్తోత్రములు, వందనములు. ప్రైజ్ ది లార్డ్.